సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీతో ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకోవాలంటే వెంటనే వారి నోటి నుంచి వచ్చే మాట మైనార్టీలు ఓటేస్తారా, కొన్ని వర్గాలు ఓటేస్తారా, ఆ భావన నుంచి బయటపడి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఎలా కలిసి పనిచేద్దామా, ఎలా కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దామా అన్న పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కూడా భారతదేశంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానంగా ఇదే మాట చెప్పారు. అసలు అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఫలానా వర్గం ఓటేయదు, ఈ భావన పోవాలి. ఇది మంచి భావన కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు 1 కానివ్వండి, విజయవాడ 3 కానివ్వండి, కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, కదిరి కానివ్వండి, ఎవరు గెలిచారండి? అసలు గుంటూరు 1 ఎవరని అనుకున్నారా? అలాంటిది విజయవాడలో సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి అక్కడ ఎలా గెలవగలిగారు? ఆ భావన లేదు ప్రజల్లో. దయచేసి పలానా పార్టీ బాగుంటుంది, పలానా పార్టీ విధానాలు బాగుంటాయి అనాలి, కానీ పలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఈ కులం ఓటేయదు, ఆ వర్గం ఓటేయదు, ఈ మతం ఓటేయదు అనేది పక్కన పెట్టండి. అలా మాట్లాడిన వాళ్ళని ఓటకు రద్దు చేయండి. ఓటకు రద్దు చేయండి. భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని కాపాడగలుగుతుందా లేదా? భారతీయులందరికీ ఆర్థిక విధానాలు, రాజకీయ విధానాలు పనికొస్తుందా లేదా? మంచి పరిపాలన ఇస్తుందా లేదా? ఇవాళ పాకిస్తాను, బంగ్లాదేశ్ కనీసం మన వైపు 1 ఇంచు కూడా కదలలేవండి. 1 ఇంచు కూడా కదలలేవు ఇవాళ దేశాలు మన వైపు. ఇవాళ ఎక్కడున్నాం? ఆల్ సీఈఓస్, అమెరికాలో 17 మంది సీఈఓలు భారతదేశం నుంచి ఉన్నారండి. అక్కడ ఆర్థిక పరిస్థితికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. అది గ్రోత్ అంటే, అది సక్సెస్ అంటే. సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. సాంబశివరావు గారు నమస్తే సార్. ఇందాక తిరుపతి రావు గారు, శాంతి ప్రసాద్ గారు చాలా బాగా చక్కగా విశ్లేషించారు. వాళ్ళిద్దరికి కూడా నమస్కారం. సార్ మీరు అన్నది చాలా వాస్తవం. అందరం కూడా భారతదేశంలో అంటే మనం స్వాతంత్రంకు ముందు బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు ముస్లింల కబంధ హస్తాల్లో మనం నలిగిపోవడానికి కారణం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారండి. దేశద్రోహులు, అవకాశవాదులు, అవినీతి పరులు, దొంగలు, వీళ్ళందరూ పరదేశస్తులు, పరమతస్థుల యొక్క కొమ్ము కాసి వాళ్ళ స్వార్థం కోసం ఈ సమాజాన్ని నాశనం చేస్తూ వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ కులాలు, మతాలు, విద్వేషాలు రెచ్చగొడుతూ ఒక్కొక్క పార్టీకి ఒక మతమో కులంను ఆపాదిస్తూ వచ్చారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టారు, కుల పోరాటం చేశారు. ఏది మాట్లాడితే అమరావతిని కమరావతి అనడం, కమ్మారెడ్డిల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూశాడు, కమ్మ కాపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూశాడు, బీసీలు ఎస్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూశారు. కొంత సఫలం అయ్యారు. ఆయన సఫలం అవ్వబట్టే ముఖ్యమంత్రి అయ్యాడు. అది శృతి మించి బాగా రాగాన పడడం వల్ల ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా నామాలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన 3 నామాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి జనాలకి నామాలు పెడితే వెంకటేశ్వర స్వామి ఒక లెక్క అనుకొని నామాలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన గతం మర్చిపోయాడు. వాళ్ళ నాన్నగారు కొండల్లో మాయం చేయాలనుకుని ఏమయ్యారో తెలుసు. ఇవన్నీ విమర్శలొద్దు. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో క్లియర్ గా అర్థమైందని అన్ని వర్గాల వాళ్ళు మూకుమ్మడిగా కూటమికి ఓటేయడం వల్లనే దాదాపు 3 పార్టీలు కలిపి వచ్చిన ఓట్లు 67% వరకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 40, తెలుగుదేశానికి ఒక 50, మిగతా ఒక 7-8. ఇవి ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి సమాజ ద్రోహులు, దేశద్రోహులు, అవినీతి పరులు, అక్రమాలకు మూలమైన వ్యక్తుల్ని సహించే ప్రశ్నే లేదని తీర్పిచ్చారండి. ఈ తీర్పు ఇవ్వడంలో తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు, అవకతవకలు కూడా ఒక కారణం అండి. అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు విశేషంగా భక్తులు వస్తారు. రోజుకు 65-70 వేల నుంచి 1,00,000-2 లక్షలు కూడా వస్తుంటారు. ఈ భక్తులందరూ ఇక్కడ జరిగే అన్యాయాలు చూస్తున్నారు. టిక్కెట్ల దోపిడీ, దళారుల దోపిడీ, అన్ని దోపిడీ అండి, అన్ని దోపిడీ. ఆఖరకు కల్తీలు కూడా చేశారు. దొంగల్ని తీసుకొచ్చి మతం వ్యక్తులు కాని వాళ్ళని ఇక్కడ టిటిడి బోర్డు చైర్మన్ గా వేశారు. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన భార్య దేవుడి మీద ప్రమాణం చేసి మేము హిందువులం అని చెప్పమండి, వేరే మతం కాదని చెప్పమనండి.
ఆయన భార్య ఇది పాపం ఆమె ప్రవచనాలు కూడా మాట్లాడుతుంది భక్తి ఛానల్లో. నాకు నవ్వు వస్తుంది ఆమెను చూస్తే. ఆమె వచ్చి హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతుంది పుస్తకాలు చదివి. పలానా మతం నేను కాదని ఆయన భార్యతో చెప్పమనంటే ఆ దొంగను తీసుకొచ్చి పెట్టారు. మరొక దొంగ ఇప్పుడు పారిపోయినాడు, ధర్మారెడ్డి. అధర్మారెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో లేదు, పారిపోయాడు. ఆయనకు ఐఏఎస్ లేకపోయినా ఆయన ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 5 ఏళ్ళు దోపిడీ చేసి ఆఖరికి ప్రసాదంలో కూడా కల్తీనండి, నెయ్యిలో కల్తీనండి. ఈ కల్తీ ప్రసాదానికి ఆగలేదు. అన్ని సాంబారు, కూర, రసము, నెయ్యి ఎక్కడెక్కడ వేస్తారు అన్ని చోట్ల కల్తీ చేసి నాశనం చేశాడు. ఇది భక్తులు గుర్తించడం వల్ల ఆయనకి సరైన బుద్ధి చెప్పాడు. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరదీశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 28వ తేదీ తిరుమలకు వస్తాడంట. ఆ రోజు అన్ని గుళ్ళల్లో పూజలు చేయమంటాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఇన్నాళ్ళు కళ్ళు కనపడలేదా? మీ పరిపాలనలో అక్కడెక్కడో ఒక విగ్రహం చెయ్యి విరిగిందంటే విరగనే కొత్త విగ్రహం పెట్టుకున్నారని, రథం కాలిందంటే ఎలుకలు కాలితే పోనీ ఇంకొక రథం చేసుకున్నామన్నారు. ఎన్ని గుళ్ళు గోపురాలు కూల్చిన మీకు హఠాత్తుగా గుళ్ళు గుర్తుకొచ్చాయా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రాయశ్చిత్త యాత్ర చేశారో, ఆ యాగం ప్రారంభించారో, ప్రజల్లో విపరీతమైన మద్దతు దొరికేటప్పటికి ఈయన గుడి నీకు జగన్మోహన్ రెడ్డి గారిని కొండ మెట్లు ఎక్కనివ్వము. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండ మెట్లు ఎక్కారు. ఇప్పుడు డిక్లరేషన్ లేకుండా కొండ మెట్లు ఎక్కితే ప్రజలు ఈడ్చి కొడతారండి. మేమేం కాదు, గవర్నమెంట్ గారు ఈవో వాళ్ళు ఒప్పుకోరండి, డిక్లరేషన్ ఇవ్వాలి. లేదా ఆయన బహిరంగంగా నేను హిందూ అని చెప్పమనండి. ఆయనకి ధైర్యం ఉంటే, బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, వికాసం ఉంటే, సామాజిక స్పృహ ఉంటే నేను హిందూ అని చెప్పి నేరుగా వెళ్ళండి. లేదా నేను ఫలానా మతస్థుడిని, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ లో సంతకం పెట్టి పొమ్మనండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలు ఎక్కడికైనా మీరు చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, మరొక చోటుకి వెళ్ళండి. మీరు ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక ఎమ్మెల్యే. మళ్ళీ ఈయన వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ మతాలు కులాల మధ్య ఘర్షణ సృష్టించడం కోసం 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల కొండకు వస్తున్నాడు. ఆయనకు అర్థం కాల, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని డిక్లరేషన్ లో సంతకం పెట్టాలి. లేదా హిందూ అని తనకు తాను తన భార్య అందరూ ప్రకటించుకోకపోతే చాలా నష్టపోతాడు. ఈ కండిషన్ లో హిందూ ధర్మాన్ని, అది మతం అనండి, ధర్మం అనండి, జీవన విధానం అనండి, జీవన శైలి అనండి, ఇది తరతరాలుగా మనదండి ఈ దేశం. హిందూ దేశం ఇది. హిందూ దేశం, హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ విధానం, హిందూ. ఇక్కడ ఎవరో వచ్చి పరదేశీయుల కోసం పాటలు పడాలా? లౌకిక రాజ్యమే. మనం లౌకికం అట్లయితే అంటే వదిలేస్తామా అండి? కాబట్టి లౌకిక రాజ్యం అన్నంత మాత్రాన హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తామంటే, హిందూ ఆడుకుంటామంటే సహించే ప్రశ్నే లేదు. సుధాకర్ రెడ్డి, నేను చాలాసార్లు చెప్పాను, ప్రపంచ దేశంలో ఉన్న హిందువులకి అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ ప్రజలు కానీ ఏదైనా ఇబ్బంది తలపెడితే వాళ్ళందరినీ హక్కున చేర్చుకోవడానికి ఉన్నది ఒక్క భారతదేశమే సార్. ప్రపంచం మొత్తం మీద ఉన్నది ఒక్క భారతదేశమే. దాన్ని కూడా కాపాడుకోకపోతే ఎట్లా? వేరే మతాలకి చాలా దేశాలు ఉన్నాయి, మనకు ఉంది ఒకే ఒక దేశం. నేపాల్ కూడా పాడైపోయింది. ఇప్పుడు నేపాల్ ఒకప్పుడు 100% ఉండేది. దట్ హ్యాస్ కమ్ డౌన్. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం.